బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రజారోగ్య వ్యవస్థలో మరో విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. ఏ గ్రామంలో పరీక్షలు చేయించుకున్నా రోగి హెల్త్ హిస్టరీ అంతా క్షణాల్లో డాక్టర్ల ముందుకు వచ్చేలా ప్రాజెక్టు సంజీవని విస్తరిస్తుంది. కుప్పంలో ప్రయోగాత్మకంగా మొదలైనప్పటికీ 10.50 లక్షల మందికి డిజిటల్ హెల్త్ అకౌంట్లను క్రియేట్ చేసిన ఈ ప్రాజెక్టు ఇవాళ కర్నూలు జిల్లా ఆస్పత్రిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రారంభించనున్నారు. రోగి ఒక ఆసుపత్రి నుంచి మరో ఆసుపత్రికి వెళ్లినా పాత రిపోర్టులతో పని లేకుండా డిజిటల్ విధానంలో చికిత్స అందించడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. నరేంద్ర, చెప్పండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రజారోగ్య వ్యవస్థలో మరో విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. ఏ గ్రామంలో పరీక్షలు చేయించుకున్నా రోగి హెల్త్ హిస్టరీ అంతా క్షణాల్లో డాక్టర్ల ముందుకు వచ్చేలా ప్రాజెక్టు సంజీవని విస్తరిస్తుంది. కుప్పంలో ప్రయోగాత్మకంగా మొదలై ఇప్పటికే 10.50 లక్షల మందికి డిజిటల్ హెల్త్ అకౌంట్లను క్రియేట్ చేసిన ఈ ప్రాజెక్టును ఇవాళ కర్నూలు జిల్లా ఆస్పత్రిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రారంభించనున్నారు. రోగి ఒక ఆసుపత్రి నుంచి మరో ఆసుపత్రికి వెళ్లినా పాత రిపోర్టులతో పని లేకుండా డిజిటల్ విధానంలో చికిత్స అందించడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. నరేంద్ర, చెప్పండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రజారోగ్య వ్యవస్థలో మరో విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. ఏ గ్రామంలో పరీక్షలు చేయించుకున్నా రోగి హెల్త్ హిస్టరీ అంతా క్షణాల్లో డాక్టర్ల ముందుకు వచ్చేలా ప్రాజెక్టు సంజీవని విస్తరిస్తోంది. కుప్పంలో ప్రయోగాత్మకంగా మొదలై ఇప్పటికే 10.50 లక్షల మందికి డిజిటల్ హెల్త్ అకౌంట్లను క్రియేట్ చేసిన ఈ ప్రాజెక్టును ఇవాళ కర్నూలు జిల్లా ఆస్పత్రిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రారంభించనున్నారు. రోగి ఒక ఆసుపత్రి నుంచి మరో ఆసుపత్రికి వెళ్లినా పాత రిపోర్టులతో పని లేకుండా డిజిటల్ విధానంలో చికిత్స అందించడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి.